హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. అదే మన మినపవడలు. మినపవడలు స్మూత్గా మంచిగా పొంగుతూ హోటల్ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేసుకుందామో మీకు చూపించేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 2 గ్లాసుల మినపగుండ్లను అయితే తీసుకుంటున్నానండి. అందులో 2 గ్లాసుల మినపగుండ్లకి ఒక పావు గ్లాస్కి ఎక్కువ, అంటే హాఫ్ గ్లాస్కి తక్కువ, ఒక పావు గ్లాస్కి ఎక్కువ బియ్యంని తీసుకుంటున్నాను. బియ్యంని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట. మినపగుండ్లు స్మూత్నెస్తో పాటుగా మనకి క్రంచీగా కావాలంటే కొద్దిగా బియ్యంని యాడ్ చేసుకోవాలి. పప్పుని ఇలా 2 టైమ్స్ వాటర్ పోసి ఫ్రెష్గా ఆ వాటర్ అంతా తీసేసేయాలండి. ఎందుకంటే డస్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఒక 2 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయేలాగా చేసుకొని మనం ఫ్రెష్ వాటర్ని పోసేసి ఉంచుకుందాం. ఇలా గిన్నె నిండే వరకు కూడా వాటర్ని పోసుకుందాం. వాటర్ని పోసుకొని ఒక ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామంది 1 అవర్ కూడా నానబెట్టి గారెలు చేయొచ్చు అని చెప్పి చేస్తుంటారు, కానీ అంత స్మూత్గా రావండి. నైట్ నానబెట్టేసి మనం మార్నింగ్ కనుక ఇలా వడలు చేసామంటే చాలా స్మూత్గా వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనం తీసేసిన తర్వాత ఇలా ఓన్లీ పప్పు మాత్రమే పక్కకు పెట్టుకోవాలి. మనం వాటర్ని ముందు అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడైతే మనకి మధ్యలో అవసరమైతేనే గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ, మిక్సీలో ఎక్కువ వేస్తే కూడా పట్టలేదండి నాకు, అందుకే కొంచెం వేసుకుంటూ జస్ట్ ఒక్క చుక్క వాటర్ని అయితే చల్లాను. అందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దొడ్డుప్పునే యాడ్ చేస్తున్నాను. ఇలా ఫైన్గా ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. మనకి ఒక్క 1-2 రౌండ్స్కే ఇట్లా మెత్తగా అయిపోయింది, చూసారా? మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇంకొక రౌండ్ కూడా సేమ్ ఇలానే గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేనైతే కొద్దిగా జీలకర్రని అలానే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. మీరైతే కావాలంటే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్స్ యాడ్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. మా పిల్లలైతే ఇలా ప్లెయిన్గా కావాలి అని అడిగారు. సో నేనైతే ప్లెయిన్వి వేద్దామని చెప్పేసి నేను ఏం కలపలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వడలు చేయడానికి చాలామంది కష్టపడిపోతుంటారు. చేతికి అంటుకుంటుంది, రాదు వేయడానికి అని చెప్పి చూస్తున్నారు కదా. నేనైతే ఏ కవర్ యూజ్ చేయట్లేను, క్లాత్ యూజ్ చేయట్లేను. ముందే ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట సైడ్కి. ఇట్లా జస్ట్ కొద్దిగా తడి చేసుకొని చేతికి మినపిండి తీసుకోవాలండి. తడి చేసుకుంటే మన చేతులకు మినపిండి అంటుకోదు. జస్ట్ కొంచెం పక్కన వాటర్ పెట్టేసుకొని చేతికి తడి చేసుకొని ఇలా తీసి వేసామంటే చక్కగా హోల్ మంచిగా వస్తుంది. వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వేసేసానో చేత్తోనే. ఎలాంటి క్లాత్ అవసరం లేకుండా, కవర్ అవసరం లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. అంతే అండి, కలర్ చేంజ్ అయిపోయాయి, మంచిగా పొంగుతున్నాయి, హోల్ అయితే చక్కగా కనిపిస్తుంది. చూడండి మీరు, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఉంచిన తర్వాత తీసేయచ్చు. చూస్తున్నారు కదా, మన వడలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తారా. ఇలానే అన్నీ వేసేసుకోవడమే అనమాట. మీరే చూడండి ఎంత చక్కగా హోల్తో బయట హోటల్ స్టైల్లో ఎలా ఉన్నాయో మీరే చూడండి. పర్ఫెక్ట్గా వచ్చేసాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా వెరైటీ ఐటమ్స్ మీకు కనుక తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి.